అభిమానాన్ని నేను ఎక్కడ చూడలేదు. ఈ సిస్టర్ అయితే నాకు యూట్యూబ్‌లో పరిచయం అయ్యారు. సో, ఇంక అప్పుడప్పుడు మేము ఫోన్ మాట్లాడుకుంటూ ఉంటాము. కొంచెం బాధైనా, ఏదైనా నేను షేర్ చేసుకున్నప్పుడు కొంచెం మోటివేట్ చేసి, పర్లేదు ఇలా ఉండాలి, అలా ఉండాలని చెప్తూ ఉంటారు. సో, ఈ సిస్టర్ ప్రజెంట్ వచ్చి ఉండేది నాగాలాండ్‌లో పర్పస్‌న వెళ్ళారనమాట. హెచ్‌వైడీ మళ్ళీ వాళ్ళకి పోస్టింగ్ పడిందనంటే వెళ్తూ మన దగ్గరికి వచ్చి మనల్ని చూసి మనకి గిఫ్ట్స్ కూడా తీసుకొని వచ్చి ఇచ్చారు. సో, నేను చాలా హ్యాపీ అనమాట. వాళ్ళకి వేరే రూట్లో వెళ్తే 200 కిలోమీటర్స్ వాళ్ళకి కలిసి వచ్చేది. కానీ ఇలాగ భద్రాచలం మీ నుంచి వెళ్ళి అలాగే నన్ను చూసి వెళ్ళాలి అనేసి నేను కూడా ఇలా వెళ్తున్నాం సిస్టర్ అని అంటే మా ఆంటీకి ఖచ్చితంగా రావాలి అని అంటే సో వాళ్ళు రిస్క్ చేసి మరీ వచ్చారు. ఎందుకు రిస్క్ అంటే సో వాళ్ళకి కార్లో వచ్చారు. సో మొత్తానికైతే వచ్చేటప్పుడు చాలా ప్రాబ్లం అయితే ఫేస్ చేశారంట. చెట్లు పడిపోయి రోడ్డు బ్లాక్ అయిపోయి అదంతా తన ఛానల్లో చెప్తారు. ఒకసారి వెళ్ళి చూడండి. చెప్పడం మర్చిపోయా, సిస్టర్కి అయితే యూట్యూబ్ ఛానల్ ఉంది, మీరు అందరూ చూడండి. నేనైతే బయోలో లింక్ ఇచ్చాను. సిస్టర్ ఛానల్ నేమ్ వచ్చేసి గిఫ్టీ డైలీ వ్లాగ్స్ అనమాట. సో ఛానల్ పర్పస్కి అయితే అస్సలు రాలేదు, జస్ట్ చూసి నార్మల్గా ఫ్రెండ్స్ లాగా వచ్చారు. సో నేనైతే చాలా హ్యాపీ అనమాట. సో ఎంత హ్యాపీగా అనిపించిందో నాకైతే నిజంగా చెప్తున్నాను. ఇలాంటి సిచ్యువేషన్లో వచ్చి నాకు కొంచెం మంచి మాటలు చెప్పి పర్లేదు మంచిగా ఉండాలని మోటివేట్ చేసి మంచిగా నాకు అనిపించింది. పక్కన ఉన్న సిస్టర్ వచ్చేసి ఈ సిస్టర్ వాళ్ళ ఫ్రెండ్ అనమాట. సో ఫ్రెండ్స్ వాళ్ళిద్దరు మంచిగా కలిశారు. సో అలాగే నేను కూడా సిస్టర్ని కలిసి మంచిగా మాట్లాడుకున్నాము. సో వీళ్ళ ఫ్యామిలీని చూపిస్తాను. ఈ అన్నయ్య వచ్చేసి సిస్టర్ వాళ్ళ హస్బెండ్ అనమాట, ఆర్మీలో జాబ్. సో ఇద్దరు కిడ్స్ కూడా ఉన్నారు. సో మొత్తానికి అయితే సిస్టర్కి కార్ డ్రైవ్